క్రీస్తుని స్వరము విందుము, ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమియది, మెల్లాని స్వరమియది, మాధుర స్వరమియది, మెల్లాని స్వరమియది. రెండు దేవుని యొక్క స్వరము ఆయన గ్రంథంలోంచి మనకు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. దీనివంతా కాపాడారు, భద్రపరిచారు. మానవుడు నా పాఠం కొరకాయ మీరు ఇస్తున్నటువంటి కృపలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరెవరు శ్రద్ధగా వింటున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తుంటున్నా. ఎవరు వినలేకపోతుంటున్నారో ప్రభు వారితో మాట్లాడి దాని యొక్క విలువను తెలుసుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా వినే మనసు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, చివరి దినాల్లో ఉన్నాము. మేము ఈ లోకంలో మేము ఎలాగా జీవించాలో, ఎలాగ సిద్ధపడాలో, ఎలాగ మీ దగ్గర రావాలో అనే విషయాలు ఈ దినాలు మాతో మాట్లాడుతుంటుండగా ఈ రాత్రి కూడా మీ దాసుని అభిషేకించి కొన్ని మాటలు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఘనమైన నామాన్ని జ్ఞాపం చేసుకుంటూ అంధకార శక్తులు మీ నామపేడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే విషయాల గురించి ఒక రోజున ఈ లోకంలో ఉన్నంత సమయంలో మనం జ్ఞానవంతులుగా ఎలాగ ఉండగలమో, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితాల్లో దాని గురించిన కొన్ని విషయాలు మనము ఒక దినమది మరొక దినమిది ధ్యానించుకుంటూ వస్తున్నాం. అది మనం సామెతల గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. 4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 20వ వచనం నుండి, నా కుమారుడు నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను చెవియొగ్గుము. చాలు, చదవని లేఖన భాగాన్ని ప్రభు ఆశ్వాంచి దీవించునుగాక. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అని భక్తులైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ యొక్క సొలొమోను రాసినటువంటి మాట. సరే, ఒకవేళ అది తన కుమారుడికి ఏమైనా చెప్పుకుంటున్నాడా? మంచిదే. ఒక తండ్రిగా కుమారుడికి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అలాగా చెప్పి ఉండవచ్చు బహుశా. అయితే మన తండ్రి ఎవరు? మనం ఎవరి కుమారులమి? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులవుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. కానీ మనం ఆయన కుమారులమి. అయితే ఆ కుమారులకి ఆయన ఏం చెప్తున్నాడంటే, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను చెవియొగ్గుము అనే మాట కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలకించడము, చెవియొగ్గటం, ఆలకించడము, చెవియొగ్గటం అంటే దాని అర్థం ఏంటి? వినటము, అనుసరించడము. అది దాని యొక్క అర్థం. కొన్ని సందర్భాల్లో మనం వింటాము, కానీ దాన్ని వెంటనే మర్చిపోతాం. ఈ చెవితో వింటాము, ఈ చెవితో విడిచిపెట్టేసేస్తాం. అందుకని ఆ మాట రాస్తూ వచ్చినాడు. 20 నుండి 27 వచనాలు చూస్తే అక్కడ చెవులను గురించి చెప్పబడింది, 21లో కన్నుల గురించి చెప్పబడింది, హృదయాన్ని గురించి కూడా చెప్పబడింది, 23లో హృదయమును భద్రంగా కాపాడుకోమని అన్నాడు, 24లో నోటిని గురించి రాయబడుతూ వచ్చింది, 25లో కన్ను రెప్పల గురించి మాట్లాడుతూ వచ్చాడు, 26లో పాదాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఏ గ్రంథంలో కూడా మనకి ఇంత స్పష్టత, ఇంత ఆలోచన విధానముగా ఏ తండ్రి కూడా చెప్పుండడు మనకు. ఎంత అవసరమా? మనం సృష్టించినటువంటి దేవునికి, మన పరమ తండ్రికి ఇంత అవసరమా? ఒక మానవునికి ఇన్ని మాటలు చెప్పవలసిన అవసరం ఆయనకున్నదా? అంతమంది దేవదూతలు ఉన్నారే, వారి విషయంలో ఆయన ఏమాత్రం పట్టించుకోడు.
అనేకమైనటువంటి జంతువులు, పశువులు, పక్షులు అన్నీ ఉన్నాయి. వాటి కొరకే గ్రంథం రాయబడలేదు. ఈ గ్రంథం ఎవరికి రాశారు? నీ కొరకు, నా కొరకే కదా. అందుకనే ప్రభువును బిడ్డలైన తర్వాత మనం ఈ లోకంలో జీవించినప్పుడు శిరస్సు మొదలుకొని అరికాల వరకు మనము ఎలాగ ఉండాలి అనే దానిని గురించిన విషయాలు ఈ జ్ఞాన గ్రంథంలో రాస్తూ వచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు మొదటి అధ్యాయంలో, మీరు శిరస్సు మొదలుకొని మరి నడినెత్తి నుండి పాదం వరకు కూడా ఏ మంచితనం లేదు, అన్నీ చెడిపోయినాయి అంటున్నాడు. అనగా దాని అర్థం ఏంటి? ఒక మనుషుడు శిరస్సు మొదలు పెట్టుకొని పాదాల వరకు కూడా ఏదో విధానంలో పాపం చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు అవి మనము ఆ పాపం నుంచి ఆ పరిస్థితిని తప్పించుకోవాలి అన్నప్పుడు ఆ సమయానికి ఒకవేళ చేతులతో చేయవచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్పబడి ఉంటున్నది, కళ్ళతో వచ్చినప్పుడు ఇక్కడేం చెప్పబడి ఉంది, చెవుల గురించి చెప్పినప్పుడు ఇక్కడే రాయబడి ఉన్నది, హృదయాన్ని గురించి చెప్పినప్పుడు మన హృదయం ఎలాగో ఇలాగా ఒక్కొక్క విషయాన్ని మనం కానీ జాగ్రత్తగా విని ఆలకించి అనుసరిస్తే ఏ క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా ఏ కష్టమో రాదు నీకు. ఒకళ్ళు వచ్చిన ఆ కష్టాన్ని ప్రభువే ఎదుర్కొంటాడు. ఆ శ్రమ కానీ, ఆ కష్టము కానీ, ఆ వ్యాధి కానీ, ఆ రోగము కానీ ఏదైనా సరే అది నీ దగ్గర ఒక శక్తి నీ దగ్గర ఉండాలి. ప్రభువును ఏం అడగాలంటే, అయ్యా నేను నీ వాక్య ప్రకారమే జీవిస్తున్నాను, నీ వాక్య ప్రకారమే జీవిస్తున్నాను, అది ఎందుకు నాకు ఎలాంటి వచ్చిందని అడిగితే అప్పుడు జవాబు నీకు ఇస్తాడు దేవుడు. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించకుండా మనకు వచ్చినటువంటి కష్టాలు నష్టాలన్నీ కూడా దేవుడు నమ్ముకున్న తర్వాత వచ్చింది అనుకుంటే దానివల్ల ఉపయోగమే లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, ఇక్కడ మాటలు బాగా అర్థం చేసుకోనండి. 20వ వచనంలో నా మాటలు చెవియొగ్గుము. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నాను మీకు. మీరు గృహాల్లో ఉన్నారు, ఈ యొక్క మాట మీకు తెలుసు. సాయంకాలము రాత్రి 7-9 గంటల లోపల ఈ వర్తమానం మీకు అందుతుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. సంఘస్థులకు, వినేవాళ్ళందరూ కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేయాలా? సిద్ధపడి కూర్చొని ఆ కొన్ని నిమిషాలు, 15 నిమిషాలు 20 నిమిషాలు అవి శ్రద్ధగా వినుడి ద్వారా నీకెంత మేలు జరుగుతుందనేది నువ్వు గ్రహించవు. ఏముందది? ఎప్పుడు చెప్పే మాటలే కదా, ఎప్పుడు వినేటటువంటి ఒక బోధలే కదా, ఎప్పుడు చదువుకునేటువంటి బైబిల్ కదా అని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటున్నావో ఆ కారణాన్ని బట్టి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రకాలైనటువంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావు. అందుకనే బ్రతిమలాడు చెప్తున్నాడు, నా కుమారుడా, యు ఆర్ మై సన్, యు ఆర్ మై సన్. ఏమంటున్నాడు? నా మాటలను ఆలకించు. ముందు ఆలకించు అంటే అది అర్థం ఏంటి? కొంతమంది చెప్పేటప్పుడే వాళ్ళు ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఆలకించడానికి ఇష్టపడరు. కొంతమంది చెప్పేటప్పుడే వాళ్ళు వాదోపవాదాలకు దిగుతూ ఉంటారు. అట్లా కాదు, చెప్పింది పూర్తిగా వినాలి. ఆ తర్వాత అనుమానాలు, సందేహాలు, వాద వివాదాలు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి. అది లేకుండా అది ఆలకించే యొక్క మనస్తత్వమే లేదు చాలామందికి. అందుకనే నీవు మొరపెట్టినప్పుడు నేను ఆలకించను అంటాడు ప్రభు. మనం మొరపెడతాము, మనం ప్రార్థన చేస్తాము మనకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు మొరపెడుతున్నావు కానీ నేను ఆలకించను. ఎందుకు ఆలకించవు ప్రభువా? నా తండ్రి, నువ్వెందుకు ఆలకించవు? నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఆలకిస్తున్నావా? ప్రతిరోజు నీకు వర్తమానం పంపిస్తున్నానే, ఆ వర్తమానం నువ్వు వింటున్నావా అని ప్రభు అడుగుతాడు నిన్ను. నా దాసుని ద్వారా నా గ్రంథములో నుండి నా స్వరము, నా మాటలు నీకు వినిపిస్తున్నాను. మరి అవి వినడానికి నీ మనసు ఉందా? అవి ఆలకిస్తున్నావా? అవి ఆలకించకుండా నేను నీ ప్రార్థన ఆలకించాలా? నీ కష్టాన్ని తొలగించాలా? నీ బాధను తొలగించాలా? అందుకని ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క మాటలు ఆలకించి 2 చెవియొగ్గు అంటున్నాడు. దానిని విని అనుసరించు. బీ ఒబీడియంట్ అంటే దానికి విధేయత చూపించు.
వినటము కాదు కానీ చెవితో ఏం చేయాలి? దాన్ని విన్న మాటను ఏం చేయాలా? విధేయత చూపించాలా. ఆ మాటను మనం విధేయత చూపించినప్పుడు మనకు వచ్చే లాభం ఏమిటి? విధేయత చూపించకపోతే వచ్చే నష్టం ఏంటో 2-3 తలంపులు బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ధ్యానించే విషయాలే అయినప్పుడు కూడా ప్రభు మనతో ఎప్పటికప్పుడే మాట్లాడుతూ వస్తాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశీర్వడనని అబ్రాహాము తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? అబ్రహామా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. పలానా స్థలం అని కూడా చెప్పలేదు, ఊరు పేరు చెప్పలేదు, లేకపోతే స్థలం పేరు చెప్పలేదు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. ఎవరైనా కూడా ఆ మాటను నమ్మి బయలుదేరతారా చెప్పండి? కానీ అబ్రహాం ఎంత విధేయుడంటే యెహోవా మాటను విన్నాడు. వెంటనే ఏం జరిగిందంటే లోబడ్డాడు, ప్రయాణమై వెళ్ళాడు. అందుకని అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. సోదరి సోదరుడు, అర్థం చేసుకున్నావు? ఇప్పుడు దేవుని యొక్క మాట వినటము కాదు కానీ విన్నదాన్ని నువ్వు ఎప్పుడైతే లోబడతావో, లోబడినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు లోబడం లేదనుకో, అప్పుడు నీకేం చేస్తావంటే ఒక కష్టాన్ని కొని తెచ్చుకుంటావు. అందుకని ఈనాడు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడిన ఆ యొక్క రాజ్యాలన్నీ చూస్తున్నా. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అబ్రహాము యొక్క సంతతే. ఆ ఇజ్రాయెల్ దేశం అంతా అబ్రహాము యొక్క సంతతే. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జనాంగాల్లో అనేకమైనటువంటి వారు, ప్రభువును అంగీకరించిన వారు అందరూ కూడా అబ్రహాము యొక్క సంతతే. కాబట్టి ఆయన మాట వినడమే కాదు కానీ చెవి యొగ్గాడు. కాబట్టి దాని ఫలితం తనకేంటంటే ఆశీర్వాదకరంగా మారింది. మరి నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? వినడం కాదు కానీ లోబడిపోయినావా నష్టం వస్తుంది. సరే, ఇంకొక మాట చూసుకుందాం. 16వ అధ్యాయంలోకి వద్దాము. 16వ అధ్యాయంలోకి వస్తే అబ్రహాము భార్య అయిన శారాయి అతని పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అనే ఐగుప్తురాలు దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నా సంతానం కలగవచ్చున అబ్రాహాముతో చెప్పినప్పుడు అబ్రాహాము శారాయి మాట వినెను. ఇది బాగా ఉంది, బాగా అర్థం చేసుకోండి. అక్కడేమో దేవుని మాట విన్నాడు, ఇంటిలోనేమో భార్య మాట విన్నాడు. మనం చేసే తప్పులు కూడా ఇవే. ఒకవైపున మందిరానికి వస్తాము, దేవుడి మాటలు వింటాము, ఇంటికి వస్తాము, బంధువులు చెప్పిన మాటలు వింటాము, స్నేహితులు చెప్పిన మాటలు వింటాము, భర్తలు చెప్పిన మాటలు వింటాము, భార్యలు చెప్పిన మాట వింటాము, బిడ్డలు చెప్పిన మాట వింటాము. మార్పు లేని వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అది అవును అనుకొని వింటాము మనం. అయితే అక్కడ ఆశీర్వాదం పొందిన అబ్రహాము, అక్కడ దీవించబడినటువంటి అబ్రహాము 16వ అధ్యాయంలో మనం చూస్తే కుటుంబం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది, నెమ్మది లేని కుటుంబం అయిపోయింది. దేవుడు హాగరుకు బిడ్డలు ఇచ్చిన తర్వాత శారాన్ని లెక్క చేసిందా? కుటుంబంలో కలహాలు, నీవు కాదు భార్య, నేను భార్య అంటుంది. ప్రియమైన సోదరి సోదరులారా, పొరపాటు చేయకండి. ఎప్పుడు కూడా పొరపాటు చేయొద్దు. మన భార్య అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, బిడ్డలు అయి ఉండొచ్చు. వారు ఎవరైనా సరే దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనటువంటి విధానంలో ఏ ఆలోచన చెప్పినా, ఏ తలంపు చెప్పినా, ఏ మాట చెప్పినా దయచేసి వినవద్దు, చెవియొగ్గవద్దు. చెవియొగ్గ ఉన్నావా, ఇదే నష్టం నీకు వస్తుంది, ఇదే కష్టం నీకు వస్తుంది. నీ కుటుంబం అంతా గల్లంత అయిపోతుంది, నీ కుటుంబం అంతా కూడా అశాంతి అయిపోతుంది, నీ కుటుంబం అంతా కూడా అల్లరైపోతుంది, నీ కుటుంబంలో ఏమాత్రము శాంతి సమాధానాలు ఉండవు. మరి అబ్రహాము దేవుని మాట విన్నవాడే ఇంత మరి పొరపాటు చేసినప్పుడు
నీవెంత నేనెంత. కాబట్టి దీని అర్థం ఏంటంటే, ఒకవైపున దేవుని మాటలు వింటూనే వస్తాము, మరోవైపున లోక సంబంధమైన మాటలు వింటూ వస్తాము. దేవుని మాట విన్నప్పుడేమో నీకు ఆశీర్వాదం కలుగుతుంది, లోక సంబంధమైన మాట విన్నప్పుడు నీకు నష్టం కలుగుతుంది. కాబట్టి నీవేం చేయాలా? ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో, ఏది కావాలో నిర్ణయించుకో. సరే, ఇంకొక తలంపు కూడా చూద్దాము. అదే ఆది కాండంలోకి వస్తే మరొక తలంపు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆది కాండంలో 32 అధ్యాయంలో యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహాయన అని పేరు పెట్టెను. చూసారా, యాకోబు తన త్రోవలో వెళుతున్నాడంట. యాకోబుకు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నేను ఆశీర్వదిస్తున్నాను అబ్రహామును బట్టి, కాబట్టి నీవు నా ఆజ్ఞ ప్రకారం జరిగించేసి, ఇదిగో ఎక్కడైతే నీవు నా కొరకై వాగ్దానం చేసావో అక్కడికి వచ్చి, ఆ బేతేల్ అనే స్థలానికి వచ్చి నువ్వు నా కొరకు అక్కడ బలిపీఠం కట్టమని చెప్తే, కడతానని చెప్పినటువంటి వాడు, అయ్యా నేను కడతాను అని చెప్పినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాసాన్ని మర్చిపోయినాడు. ఏమన్నాడు చూడండి, 28వ అధ్యాయంలో అన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే మనకు అర్థం కావాలి కదా. 28వ అధ్యాయాలు మనం చూస్తే 20వ వచనములో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుతున్న మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రాలు నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నీ నిలిపి నీ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా చెల్లిస్తాను. 3 విషయాలు పెట్టాడు ఇప్పుడు దేవునికి ఇక్కడ. మొదటి విషయం ఏమంటున్నాడు? అయ్యా నాకు కావాల్సినటువంటి ఆహారము, నాకు వస్త్రము, నా మార్గంలో తోడయండి, నాకు సహాయపడితే నేను తిరిగి వస్తాను. ఇంకేం చేస్తాను? మందిరాన్ని కడతాను. చూసినా, స్తంభంగా నిలిపిన రాయ దేవుని మందిరమగును అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరమగునని తన నోటితోనే చెప్పాడు. అంతేకాదు, నీవు నాకు ఇచ్చేటటువంటి దానిలో 10వ భాగం నీకు ఇస్తానని కూడా చెప్పాడు. దేవుడేం అడగలా, ఇవన్నీ కూడా తానంతట తానే చెప్తున్నాడు. చాలాసార్లు మనం కూడా నోటితోటి ఊరికనే చెప్పేస్తాం దేవుడితోటి, దేవా నాకు అది జరిగితే, నాకు ఇది జరిగితే, నాకు అది జరిగితే, నీకు అది చేస్తాను ఇది చేస్తాను అంటాను, అన్నీ మర్చిపోతాం. అందుకని ఇప్పుడు 35వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట కనబడుతుంటున్నది, అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించిన నీ సహోదరుని యేసేవుని నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎవరి మాట విన్నాడు? ముందు దేవునికి ఏం చెప్పాడు? నేను చేస్తానని చెప్పాడు. దేవుని మాట విన్నవాడు దేవుని పని చేయాలా లేదా? ఇప్పుడు దేవుని పని చేయకుండా ఏం చేస్తున్నాడు? తన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. తన ఇష్టమే, నా ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతాను. అందుకనే ఆ ఇష్టం వచ్చినటువంటి యొక్క లాబాను అనే వాడి యొక్క కుటుంబంలో ఒక అల్లుడైపోయినాడు. అది విగ్రహారాధికుడు కుటుంబము. ఒకరికి 2 పెళ్లి చేసుకున్నాడు. అది దేవునికి వాక్యానుసారమైనటువంటి విషయం కాదు. అక్కడ కూడా అందరూ మోసం చేస్తూ వచ్చినాడు. జీవితం అంతా మోసం చేస్తూనే వచ్చాడు. ఆఖరికి దేవుని కూడా మోసం చేయాలనుకున్నాడు. సామాన్యుడు కాదు. నా మాట చెవియొగ్గి అనగా వింటున్నాడు, కానీ చేయటం లేదు. చాలామంది మనం ఏం చేస్తున్నామంటే వింటాము కానీ చేయము. అందుకని ఈ మధ్యకాలంలో బలమైనటువంటి యొక్క కష్టాలు, శ్రమలు, బాధలు యాకోబు ఇంటిలో భరించలేనటువంటి యొక్క పరిస్థితిని దేవుడు తీసుకొచ్చేసాడు. ఇంటి వారే వ్యతిరేకులైపోయినారు, మామగారే వ్యతిరేకులైపోయినారు. భార్యలు కూడా వెళ్ళిపోతామరా, మనకి ఇక్కడ నెమ్మది లేదు, నా కష్టార్జితాన్ని కూడా అనుభవించలేకపోతుంటున్నాడు. తను దేని కొరకే ప్రయాసపడుతున్నాడు, దాన్ని అనుభవించలేకపోతుంటున్నాడు. ప్రియమైన సోదరుడా, నా మాట సెవియొగ్గితే నీకు ఆశీర్వాదం ఉన్నది, సెవియొగ్గలేదా నీకు ఆశీర్వాదం ఉండదు.
అందుకని ఇప్పుడు 35 అధ్యాయంలోకి వచ్చినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు కష్టాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి దేవుడికి బలిపీఠం కట్టాడు. అప్పుడు దేవుడు మళ్ళా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి నీవేమైతే నోటితో అన్నావో, ఏమి ఒప్పందం చేసావో, ఏమి ఇస్తానని చెప్పేవో, ఏమి చేస్తానని చెప్పేవో, ఆ మాట ప్రకారం నువ్వు కానీ ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. లేదా నీ మార్గంలో నీవు వెళ్ళేవంటే ఆఖరికి యాకోబు పరిస్థితి నీకు వస్తుంది. ఒంటిలో నెమ్మది లేదు, ఇంటిలో నెమ్మది లేదు, భయ ఆందోళనతో జీవిస్తూ వచ్చేవాడు. ఇటు నుంచి శత్రులు మా దగ్గరికి వస్తారా, అన్నయ్య వచ్చి కొడతాడేమని ఇక్కడ భయం, మామయ్య వచ్చి కొడతాడేమో నేను అక్కడ భయం, భార్యల్లో ఒకటే పనిగా తగాదలు పడుకుంటున్నారు, వీడదొక గొడవ అయిపోయిందని ఇంకొక భయము, గొర్రెల కాపలు వాళ్ళకి తగాదలు పడటం మరొక భయం. ఎందుకు ఇవన్నీ కూడా? అందుకనే సొలొమోను ఈ మాట రాయడానికి గల కారణం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, నా కుమారుడా నా మాటలను ఆలకించి చెవియొగ్గుము, నా మాటలను ఆలకించి చెవియొగ్గుము. అప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. వాడు ఉన్నారు కదా, శ్రద్ధగా మాటలు ఆలకించారు. దాన్ని అర్థం చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా దేవుని మాట వింటావా, నీ సొంత మార్గంలోకి వెళ్ళిపోతావా, షారా మాట వింటావా, కుటుంబాన్ని నష్టం చేసుకుంటావా, అంతా నీ చేతిలోనే ఉంది. ప్రార్థన చేస్తావు. ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ మాటలు ఉంటున్న ప్రతి సహోదరుని సహోదరుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి కుటుంబంలో యవనస్తులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరెవరు నిర్లక్ష్యం చేసుకుంటున్నారో వారితో మాట్లాడమని కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. విధాల స్థలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వమైతే రేపు సాయంకాలం 7:30 గంటలకు మనం బైబిల్ పట్టణం కలిగి ఉంటాం. సంఘం అంతా కూడా రండి. శ్రేష్టమైనటువంటి మాటలు, వాగ్దానములతో కూడిన మాటలు మనం వింటున్నాం. రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో